నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో చక్కటి రెమెడీస్ మనందరికీ అందిస్తూ ఉన్నారుగా గురువుగారు. మరి ఒక చక్కటి ప్రశ్నని, మనందరికీ అవసరమైన ఒక సమస్యకి పరిష్కారాన్ని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతమైన రెమెడీస్ అందరికీ అందిస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అంతా అమ్మవారి అనుగ్రహం. ఇది స్పెషల్గా ఎందుకు చెప్పాలంటే, మన వ్యూవర్స్ అందరూ కూడా స్పెషల్గా మీకు థ్యాంక్స్ చెప్పమని నాకు కాల్స్ చేసి చెప్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు. అసలు చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది గురువుగారు. అదేవిధంగా అందరికీ డబ్బు సమస్య ఉంటుంది కదా, మరి ఈ డబ్బు సమస్యకి 108 యాలకులతో దండ వేస్తే అమ్మవారికి డబ్బు వస్తుంది అని ఈ మధ్యకాలంలో అంటున్నారు. నిజంగా అంటే యాలకులతో దండ వేస్తే డబ్బు వస్తుందంటారా? యాలకుల కాన్సెప్ట్ అనేది డబ్బులు రావడానికి కాదమ్మా, అది కూడా అమ్మవారికి ఎక్కడ నేను చూసినటువంటి గ్రంథాలు ఎక్కడా లేదు. మేబీ ఉండొచ్చేమో, మనకు తెలియకపోవచ్చు. అంత జ్ఞానం మనకు తెలియాలని రూల్ ఏం లేదు, అంతా మనకు తెలియాలని రూల్ లేదు. అయితే ఒకటి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇది హయగ్రీవుడికి చేస్తారు. హయగ్రీవుడికి యాలకులకు సంబంధించినటువంటి దేనికి చేస్తారంటే విద్య కోసం చేస్తారు. విద్య కోసం చేస్తారు. ధనం కోసం చేసే ప్రక్రియ వేరే ఉంటుంది, అది ఇంకోసారి చెప్తాను నేను. విద్య కోసం 108 యాలకులు దండలా గుచ్చి దాన్ని హయగ్రీవ పటానికి వేస్తారు. అది కూడా పిల్లలతో వేయించాలి. ఇంట్లో ఒక పటం తీసుకొని చక్కగా ఆ పటానికి, ఇంట్లో పిల్లలు చూడండి, ఇప్పుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా చతుర్థ స్థానం పాడైంది అనుకోండి, చతుర్థ స్థానము, భాగ్యస్థానము, ద్వితీయ స్థానము పాడయ్యాయి. ఉదాహరణకి ద్వితీయాధిపతి కానీ లేకపోతే షష్టమాధిపతి కానీ లేనట్లయితే భాగ్యాధిపతి కానీ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి కొన్ని కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. లేదా బుధుడు పాడైనా, పర్టికులర్గా చతుర్థాధిపతి పాడయ్యాడు, చదువు విషయంలో పిల్లలకి ఎంత మనం వాళ్ళని ఎంత ప్రెజర్ చేస్తున్నా చదవలేకపోతుంటాం. మళ్ళీ వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఈజ్ డిఫరెంట్, చదువు అనేది డిఫరెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయండి, కానీ పుస్తకం మాత్రం వాళ్ళు చదవలేకపోతున్నారు. అంటే చదివినా గుర్తుండట్లేదు, లేకపోతే చదివినా వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలగట్లేదు అంటే పంచమం బాగుంది కానీ చతుర్థం పాడైంది అని అర్థం. చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, జాతకం చూడంగానే అర్థమవుతుంది కూడా. అలాంటి సందర్భాల్లో వీళ్ళకి ఎటువంటి ఎనర్జీ వీళ్ళకి కావాలి అంటే, దీనికి ఒక అమ్మవారి నామం ఉంటుంది, హయగ్రీవ సంబంధించిన స్తోత్రం ఉంటుంది, అండ్ ఒక ప్రక్రియ ఉంటుంది. అదేమిటి అంటే, పర్టికులర్గా హయగ్రీవ స్వామి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టి దాన్ని 108 యాలకులు ఇందాక అన్నారు చూసారా మీరు, అలా 108 యాలకులతో దండ పిల్లలతోనే గుచ్చిపించాలి. మనం పిల్లలే వాళ్ళకి మనం 1-2 చూపించాలి. బాబు నువ్వు ఇలా చెయ్యు. ఏమవుతుందంటే వాళ్ళంతటా వాళ్ళు కనుక తయారు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి శ్రద్ధ వస్తుంది దాని మీద. నేను గుచ్చాను కదా, మనసు దాని మీద లగ్నం అవుతుంది. ఎప్పుడైతే ఈ చేతులతో చేస్తారో, ఇది తృతీయ స్థానం అంటారు, హ్యాండ్స్ని 3వ స్థానం అంటారు. భగవత్ సంబంధించిన హయగ్రీవుడికి సంబంధించిన వీళ్ళ చేతులతోనే వీళ్ళు చుట్టారుగా, ఏమవుతుంది ఎప్పుడు కూడా 3వ భావం గనక ఓవర్గా యాక్టివేషన్ అయితే చదువు రాదు. ఎందుకంటే 4కి వ్యయభావం కాబట్టి. ఎప్పుడైతే హయగ్రీవుడు విద్యలన్నిటికీ ఆయనే మూలము. అందుకే చూడండి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అంటే అన్ని విద్యలకి ఆధారం ఆయన. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ ఉంటారు. కాబట్టి ఈ యాలకులు దండ 108 యాలకులు తీసుకోవడం, చక్కగా వాళ్ళ చేతితో 1-2 చూపించాలి. వాళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. చిన్నపిల్లలు ఏముందమ్మా, 1-2 సార్లు చూపిస్తే నేర్చేసుకుంటారు. అలా మనం ప్రతి పని నేర్పించాలి కూడా. అలా ఎప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళుగా ఆ దండని గుచ్చుతారో, ఎలా గుచ్చినా పర్లేదు, మీరే టెన్షన్ పడకండి, చక్కగా ఎలా అయితే దాన్ని కడతారో ఆ దండని హయగ్రీవ స్వామికి సమర్పించేలా చేయాలి. అది పసుపు రంగు అయినా వాడచ్చు, వైట్ అయినా వాడచ్చు, ఎరుపు రంగు దారమైనా వాడవచ్చు. ఇది ముఖ్యంగా గురువారం నాడు చేయాలి ఈ ప్రక్రియ, గుర్తుపెట్టుకోండి. గురువారం చేయొచ్చు, సోమవారం కూడా చేయొచ్చు, తప్పేం లేదు దీంట్లో. మంగళవారం కూడా చేయొచ్చు. అయితే లేదా హయగ్రీవకి సంబంధించిన పూజలు అవి జరుగుతుంటాయి మనకి, ఆ యొక్క స్పెసిఫిక్ డేస్ ఉంటాయి. ఇంకోటి షష్ఠి రోజు కూడా చేయొచ్చు. షష్ఠి విద్య అంటారు. అంటే షష్ఠి రోజు మీరు ఏదైనా సరే హయగ్రీవ స్వామికి కనుక చేసినట్లయితే విద్యాభివృద్ధి జరుగుతుంది. షష్ఠి విద్య అనేటువంటి ఒక
జ్యోతిష్ శాస్త్రంలో మనకి ముహూర్తం పెట్టేటువంటి దాంట్లో కూడా షష్ఠి రోజు కనుక విద్యారంభం కనుక చేసినట్లయితే విద్య చక్కగా ఉంటుంది. చాలామంది షష్ఠి ఏంటి మంచి తిథి కాదు కదా అనుకుంటారు. అష్టమి, షష్ఠి లాంటివి కొన్ని విషయాలు. అష్టమి రోజు మీరు యుద్ధానికి వెళ్ళడానికి చాలా మంచి తిథి అష్టమి. మామూలుగా అయితే మనకి ద్వాదశి ఉందనుకోండి, మీరు ఏదైనా దానం చేయడానికి మంచిది. మీ కర్మలు తొలగిపోవడానికి దానం చేస్తే చాలా మంచి ద్వాదశి రోజు. ఇలా చాలా రకాలు ఉన్నాయి శాస్త్రంలో, ఏ తిథి కూడా చెడ్డది కాదు. ఆ రకంగా షష్ఠి తిథి రోజు, షష్ఠి తిథి ఇంకోటి కూడా చెప్పారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన షష్ఠి తిథి రోజు మంచిది. ఎవరికైనా సంతానం లేదు, షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఇలా రకరకాలు చెప్పారు శాస్త్రాల్లో. అయితే షష్ఠి తిథి నాడు కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ గుర్తుపెట్టుకోండి. లేదా కొన్ని సరస్వతీదేవికి సంబంధించినటువంటి కొన్ని తిథులు ఉంటాయి. ఆ రకంగా మూలా నక్షత్రం వచ్చిన రోజు కానీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ప్రత్యేకంగా పిల్లలతో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ చేతులతోనే యాలకులు, 108 యాలకులు, లేదా అన్ని కట్టలేమండి 108 అంటే చాలా పెద్ద దండ అయిపోతుంది అని అనుకుంటే గనక ఇంకొంతమంది 41 యాలకులతో కూడా కడతారు. 41. ఇంకొంతమంది చిన్న యాలకులు 11 యాలకులతో కూడా కట్టొచ్చు. అదేమీ ఇబ్బంది ఏం కాదు. 108 అయితే ఇంకా ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మనకి నక్షత్రాలని 4 భాగాలుగా చేస్తే 27 నక్షత్రాలు 4 భాగాలు చేస్తే 108 అవుతుంది. అందుకని మీరు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా ఆ దోషం పోతుందని అర్థం అనమాట. అందుకే 108 నామాలు కూడా ఉంటూ ఉంటాయి మనకి. అయితే ఇక్కడ ఇది గుచ్చి ఆ దండ వేసి వీళ్ళకి రోజు ఆ రోజు నుంచి ఏ రోజైతే గుచ్చి దండ వేశారో ఆ రోజు నుంచి రోజు ఒక 10 నిమిషాలు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే నామాన్ని తల్లిదండ్రులు పిల్లడికి చెప్పి లేదా పాపకో బాబుకో చెప్పి రోజు 10 నిమిషాలు చేయమని చెప్పాలి. ఈ పని ఏమీ లేదు, పొద్దున్నే పూజ గదిలో కూర్చుంటా ఈ 10 నిమిషాలు చేసుకో. దీంతో పాటు లలితా సహస్రనామాల్లో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల ఈ నామం ఉంటుంది. దానికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోవాలి. దాని యొక్క అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క పలువరస గురించి చెప్పబడింది ఇందులో. అమ్మవారి యొక్క పలువరస ఎలా ఉంటుందట, శుద్ధ విద్యాంకురాకార, శుద్ధమైనటువంటి తెల్లటి వస్త్రాలు కట్టుకున్నటువంటి బ్రాహ్మణులు అటు 16 మంది ఇటు 16 మంది కూర్చున్నారట. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ద్విజులు అంటే 2 జన్మలు ఎత్తినటువంటి వారు. బ్రాహ్మణుడికి 2 జన్మలు అంటారు. ఎందుకంటే ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనం తర్వాత ఒక జన్మ. అందుకే ఉపనయన ముహూర్తం చాలా జాగ్రత్తగా పెడతారు. ఎందుకు అంటే అక్కడి నుంచి గాయత్రి చేసుకుంటాడు. ఆ ముహూర్తం కనుక సరిగ్గా, ఉపనయన ముహూర్తం కనుక సరిగ్గా పెట్టినట్లయితే, ఇతను పుట్టిన ముహూర్తానికి ఏదైనా దోషాలను ఉపనయన ముహూర్తం కనుక సరిగ్గా పెట్టినట్లయితే అక్కడి నుంచి వాళ్ళకి ఇంకో కొత్త లైఫ్ వస్తుంది చెప్పాలంటే. అంత గొప్పది ఉపనయన ముహూర్తం. ఎందుకంటే అక్కడి నుంచి గాయత్రి చేసుకుంటాడు. ఇతని కర్మలు, ఇతని పూర్వంలో చేసుకున్న కర్మలు ఇవన్నీ కూడా ఈ త్రికాల సంధ్యావందనం ఎప్పుడైతే చేస్తారో, పోనీ త్రికాల సంధ్యలు చేయలేడు, కనీసం 2 సార్లు అయినా చేస్తే ఏమవుద్దంటే ఇతని పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు తొలగిపోతాయి. కావున ఈ ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు, 2 జన్మలు ఉన్నటువంటి వారు అంటారు. ఓకే, వీళ్ళు కూర్చొని అటు 16 మంది ఇటు 16 మంది కూర్చొని వేదం చదువుతున్నట్టుగా ఉన్నాయట అమ్మవారి పలువరస. ఇప్పుడు వేదముని అమ్మవారిని తలుచుకుంటే ఏమవుతుందమ్మా, వాళ్ళకు ఉన్నటువంటి దోషం తొలగిపోతుందిగా. ఈ మంత్రం కూడా మీరు నేర్పించగలిగితే పిల్లలకు నేర్పించాలి, లేదా పిల్లల తరపున తల్లిదండ్రులు చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చదవచ్చు, అర్హత అందరికీ ఉంది. చేయొచ్చు. ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. ఇది అద్భుతంగా వాళ్ళ జన్మజాతకాల్లో ఏదైతే విద్య అబ్బనటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది, ఎటువంటి సందేహం లేదు. నిజంగా అంటే చాలా చాలా ఉపయోగం. ఇప్పుడు ధనం కావాలన్నా ఏది కావాలన్నా ఫస్ట్ విద్య కావాలి కదా. విద్య కావాలి కదా. అంటే విద్య ఎలాంటిది అంటే నాలెడ్జ్. ఎస్, కరెక్ట్ వర్డ్ వాడారు. నాలెడ్జే ధనం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. నాలెడ్జ్ లేకుండా ఏ ధనము రాదు. అది ఏ నాలెడ్జ్ అయినా ఇంకా ఏదో పూర్వజన్మల్లో బోల్డ్ అంత పుణ్యం చేసుకున్నారంటే అది వేరే ద్వారా వస్తూ ఉంటుంది. అది పూర్వీకులు సంపాదించిన ఆస్తులు, ఆ రెంట్లు, అది వేరు, ఆ యోగాలు వేరు. పూర్తిగా ఎంజాయ్ చేయలేం, మనది మనం కష్టం. 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు సొంతంగా సంపాదించుకొని వాళ్ళు ఏదైతే దాన్ని అనుభవిస్తుంటారో ఆ సంతృప్తి వేరే ఉంటుంది. అది ఎందులో రాదు. 100% రాదు. నిజంగా ఎంతో బాగా, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి విద్య అనేది చాలా ముఖ్యం.
మరి విద్య కావాలి, జ్ఞానం కావాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే గురువుగారు చెప్పినట్టుగా ఆ విధి విధానాలు కనుక ఫాలో అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఎవరెవరైతే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ నాలెడ్జ్ కావాలి, ఎదగాలి లైఫ్లో అనుకుంటారో వాళ్ళందరూ మరి గురువుగారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఫాలో అవ్వండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మరి మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ఎవరైనా నవరత్నాలు ధరించాలి అని అనుకున్నా, మరి రత్నాలకు సంబంధించి కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.